హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే మా ఇంట్లో ఉండేది ముగ్గురమే, కానీ ముగ్గురికి 3 రకాల వంటకాలు అయితే చేయాలన్నమాట. ఎందుకు ఏంటి అనేది మీకు కొంచెం డౌట్ వస్తుంది. ఆల్రెడీ టైటిల్ చూసి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ముగ్గురు ఎవరెవరు, ముగ్గురికి 3 రకాల వంటలు ఎందుకు చేయాలి, ఒకటే చేసుకోవచ్చు కదా, ముగ్గురికి 3 రకాల అన్న డౌట్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. అయితే ఈ డౌట్ని మీరు ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలానే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే వీడియో మొత్తం చూసి ఎలా అనిపించింది, ఇలా చెయ్యొచ్చా అనేది కూడా ఒక కామెంట్ చేసేయండి. అయితే ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు, మా బావ అయితే స్వామి మాల వేసుకున్నారు, గణేషుని మాల అయితే వేసుకున్నారు. కాబట్టి నేనైతే 3 రకాల వంటకాలు అయితే చేయాల్సి వస్తుంది. మా ఇంట్లో ఉండేది నేను, మా బావ, మా బాబు ముగ్గురమే అన్నమాట. ఇక మా బావ అయితే దీక్షలో ఉంటారు కాబట్టి మేము తినేది మా బావ తినరు. ఎందుకంటే తనకు సపరేట్ కదా, రెండింటికి ఎప్పుడుకో తింటారనమాట. కాబట్టి నేను ఆయనకైతే వేడిగా అయితే చేస్తాను. ఎప్పుడో రెండింటికి తింటారు కదా, మనమే చేసింది ఎలా తింటారు చెప్పండి? ఆ రెండింటి వరకు అయితే మనం ఆగలేము. కానీ ఒకే దాంట్లో చేసి ఫస్ట్నే తీసి పక్కన పెట్టేసి అలా తర్వాత మీరు తినొచ్చు కదా అని అనుకోవచ్చు. నేను కర్రీ అయితే ఒకేసారి చేస్తాను, తీసి మా స్వామి కోసం పక్కన పెట్టేసి తర్వాత అయితే మేము తింటాము. కానీ అన్నం కూడా అలానే తినాలి అంటే కష్టం కదండి. తినేదే ఒక్క పూట, ఆ ఒక్క పూటలో కూడా చల్లటి అన్నం ఏం తింటారు? కాబట్టి నేను మా బావ అంటే మా స్వామి రెండింటికి తింటారు కాబట్టి నేనైతే ఒకటిన్నర ఆ టైంలో అయితే నేను రైస్ అయితే పెడతానన్నమాట. అప్పుడు కొంచెం వేడిగా తింటారు కాబట్టి. సరే, మీ స్వామి కోసం అయితే సపరేట్గా చేస్తావు, ఇంకా ఏం చేస్తావు 3 రకాల వంటకాలు అని మీకు అనిపిస్తుంది కదా. అయితే మా బాబు కోసం కూడా నేను సపరేట్గా చేస్తాను. మనం తినేదే పిల్లలు కూడా తినరు కదా, వాళ్ళకి కొంచెం సపరేట్గానే ఉండాలి. మా ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో కూడాను పిల్లలున్న ఇంట్లో పిల్లల కోసం సపరేట్గానే చేస్తారు, నాకు తెలుసు. కాబట్టి నేను కూడా అలానే చేస్తాను. ఇంకోటి ఏంటి మరి అనుకుంటున్నారా? ఏం లేదండి, స్వామి కోసం చేశాను, బాబు కోసం చేశాను, మరి నా కోసం కూడా నేను చేసుకోవాలి కదా, నాకు కూడా ఆకలేస్తుంది, నేను కూడా తింటాను కదా. అలా అని బావ రెండింటికి తింటాడని నేను కూడా రెండింటికి తినలేను కదా, నాకు ఆకలేస్తుంది కదా. కాబట్టి నా కోసం కూడా నేను సపరేట్గా వేరేగా వండుకుంటానన్నమాట. రైస్ మాత్రమే వేరు చేస్తానండి, అలా అని కర్రీస్ కూడా వేరు ఏం చెయ్యను. కర్రీ అయితే ఒకటే చేస్తాను. కర్రీ అయితే స్వామి కోసం పక్కన తీసి పెట్టేస్తాను కాబట్టి తర్వాత నేను తింటాను కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ రైస్ అయితే వేరు చేస్తానన్నమాట. అయితే ఏమేం చేశానో ఈరోజు చూసేద్దామా? మరి చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో? ఇన్ని గిన్నెలు వండానన్నమాట. ఇవి మళ్ళీ కడగాలి, తెలుసా మీకు? అయితే సరేలే, ఫస్ట్ చూసేద్దాం రండి. చూడండి, ఇదైతే ఇప్పుడే వండాను మా బావ కోసం వైట్ రైస్ అనమాట. స్వామి కోసం ఇంకా రాలేదు, తినలేదనమాట. ఇంకా తర్వాత అయితే మా బాబు కోసం ఇందులో అయితే పెసరపప్పు, వాము, జీలకర్ర అలానే ఉప్పు వేసి అయితే మెత్తగా వండుతానమాట, మెత్తగా ఉంటుంది. ఇక తర్వాత అయితే నా కోసం నాదైతే సింపుల్గానే వైట్ రైస్ నేనైతే ఆల్రెడీ తినేసాను కూడాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. చూడండి, ఆల్రెడీ బావకు పక్కకు తీసేసాను, ఇంకా నేను కూడా తిన్నాను. ఇదైతే బాక్స్లో పక్కన స్వామి కోసం అయితే తీసాను అనమాట. ఒక్కోసారి బావ పిలుస్తుంది, ఒక్కొక్కసారి స్వామి అంటుంది అని మీకు డౌట్ వస్తుంది, అలా వచ్చేస్తుంది. ఇది మా బాబు కోసం అయితే పాలు అనమాట. ఇక నా కోసం అయితే టీ అండి. ఇవన్నీ చెయ్యకపోతే నాకు అస్సలు, ఇవన్నీ చెయ్యాలంటే టీ తాగాల్సింది. టీ లేకపోతే నాకైతే పూట గడవదనమాట. చూడండి, ఇన్ని వంటకాలు చేశాను, ఇన్ని గిన్నెలు